హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అయినా ప్రేమ ధీరజ్ కనిపించట్లేదు. ప్రేమ ధీరజ్ కనిపిస్తే బాగుండు ఎక్కడికి వెళ్ళారు అసలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నర్మద. వెంటనే ఫోన్ చేస్తుంది ప్రేమకి. అక్క ఏం చేస్తున్నావు అక్క సిస్టర్ అని అనేసరికి, ఏం లేదు సిస్టర్, ఎక్కడికి వెళ్ళారు అదంతా పెద్ద కథ అక్క, తర్వాత చెప్తాను నేను. ధీరజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్తున్నాను నేను అక్క, ఫస్ట్ కొంచెం ధీరజు కారు కొంటున్నాడు. అవునా? ఎక్కడిది ప్రేమ, ఎలాగా? అవన్నీ నాకు తెలియదు అక్క, నేను మిగతావి వచ్చాక చెప్తాను. నీకు కూడా ఒకటి చెప్పాలి ప్రేమ, వచ్చాక చెప్దుగానక్క. ఇంకొకటి మర్చిపోయాను ప్రేమ, నాకు చిన్న హెల్ప్ చేయవా? ఏంటక్క? ఏం లేదు ప్రేమ, నీ నగలు ఇస్తావా నాకు? అదేంటక్క అలా అడుగుతావు? ఆ మాత్రం తీసుకోవాలావా ఏంటి? అయ్యో పర్వాలేదు తీసుకో అక్క అని చెప్పేసి అంటుంది ప్రేమ. సరే ఓకే సిస్టర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ధీరజు ఏ కలర్ చేద్దాం, ఏం చేద్దాం అనుకుంటూ ఉంటారు. ఏం సెలెక్ట్ చేద్దాం, ఇలా సెలెక్ట్ చేద్దాం అనుకుంటూ ఇద్దరు అనుకుంటారు. ఒరే ఇది సెలెక్ట్ చేస్తావా, అది సెలెక్ట్ చేస్తావా, చెప్పే తింగరదానా అది ఇది అంటే, లేదు అది కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటూ ఉండేసరికి, సర్లే ఈ కలర్ ఏదో బాగుంది కదా ఇది తీసుకుందాం. ఒరే ధీరజ్ డబ్బులు ఎక్కడిరా, పేమెంట్ కట్టాలరా అని అన్నా కూడా, సరే నువ్వు ఆగు తింగరబుచ్చి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అన్నాక ఓ పక్క నుంచి పార్టీకి రెడీ అవ్వడానికి వల్లి వాళ్ళ అమ్మ భాగ్యం రెడీ అయిపోతారు. రెడీ అయిపోయి, ఓ అమ్మో అందరు రెడీ వచ్చేస్తారు, మనం ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, అక్కడ బట్ట బయలుపడాలి, సరేనా? అర్థమైంది? ఈ దెబ్బకి నర్మద కింద పడి దొల్లేయాలి, సరేనా? అమ్మ అత్తగారు వస్తున్నారమ్మో, మాట్లాడుకు. వల్లి రెడీ అయిపోయావమ్మా? సరే అయితే ఇంతకీ సాగర్ మరిది గారుని నర్మద చెల్లి ఏరండి అత్తయ్య గారు అని అనేసరికి, వస్తుంటారమ్మా సాగర్ నర్మద అని అనేసరికి వస్తారు. చూసావా ఎలా వస్తున్నారో, ఇవాళ వీళ్ళ సంగతి తేలుస్తా, వీళ్ళ అంతు తేలుస్తా అంటూ ఉంటుంది వల్లి. ఆ ఇద్దరు భాగ్యం కూడా అనుకుంటారు. ఇలా అనుకునేసరికి వాళ్ళిద్దరూ వస్తారు. ఇద్దరు వచ్చి అమ్మ అని సాగర్ దండం పెట్టుకుంటాడు. దండం పెట్టుకునేసరికి, ఒరే నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలిరా, నువ్వు ఎప్పుడు బాగుండాలిరా అని చెప్పేసి అంటూ, అవును మర్చిపోయాను చెల్లాయ్, నువ్వు వేసుకున్న నగలు ప్రేమవు కదా? అవునమ్ముడు ప్రేమవే, అయినా ఏమన్నా మ్యూజియంలో పెట్టేవేనా ఏమన్నా? ఎందుకంటే దీనివల్ల 2 కుటుంబాలకి గొడవలు జరిగినాయి. అవును ఏమైనాయి చెల్లాయ్ నీ నగలు అని అనేసరికి వెళ్ళి, అది అప్పుడు అత్తగారు అడుగుతారు, అమ్మ నర్మద ఏమైంది, నువ్వు ఎందుకలాగా నీ నగలు వేసుకోకుండా ప్రేమ నగలు వేసుకున్నా? అది కాదత్తయ్య, నా నగలు మా అత్తయ్య గారి ఇంట్లో, మా అమ్మగారి ఇంట్లో పెట్టాను, అందుకనే ఈ ప్రేమ నగలు వేసుకున్నాను, పోనీలే తర్వాత అని చెప్పేసి అనుకుంటూ, సరే అయితే వెళ్ళండి వదిన గారు వెళ్ళండి. అదేంటి మీరు రారా ఏంటి అని అడిగితే, అది కాదులేండి వదిన గారు, దీనివల్ల గొడవలు జరుగుతాయి, మళ్ళీనేమో ఇబ్బంది పడాలి, ఇవన్నీ ఎక్కడ పడతాలండి వదిన గారు, అసలే అన్నయ్య గారికి ఇష్టం లేదాయే, అన్నయ్య గారికి ఇష్టం లేని పని మేము ఎప్పుడైనా చేసామా ఏమన్నా వదిన గారు? అందుకనే నేను రాలేండి, మీరు వెళ్ళరండి జాగ్రత్తగా, సరేనా అమ్ముడు? సరే అని చెప్పేసి వెళ్ళిపోతే, ఎల్లెళ్ళు నీ సంగతి తేలుస్తా, ఇవాళ నీ సంగతి తేలుస్తా అని చెప్పేసి ఫోన్ చేస్తుంది. లొకేషన్ షేర్ చేస్తాను వెళ్ళు అంటే, నాందా ఎల్లు మేము అక్కడ రెడీగానే ఉన్నామని చెప్తుంది. చెప్పేసరికి ఇంకేం మాట్లాడుకుంటే వెళ్ళిపోయేసరికి ఇక్కడ పాప ధీరజ్ కార్ ఎలాగైనా సెలెక్ట్ చేయాలని రెడీ చేస్తాడు. జస్ట్ ట్రైల్ వేస్తారా సార్ అనేసరికి తీసుకెళ్ళి ట్రైల్ వేస్తుంటే ప్రేమని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అలా ట్రైల్ వేసిన తర్వాత కూర్చుని కొటేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి? మీ అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారా? ఆవిడ పేరు బుజ్జమ్మ. లేదంటే మీ నాన్నగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారా? ఆయన పేరు రామరాజు. అవన్నీ కాదండి, ప్రేమ పేరు మీద చెయ్యండి.
అదేంట్రా నా పేరు మీదేంట్రా అని అనేసరికి, అది కాదు, మా నాన్న ఏది చేసినా మా అమ్మకే చేస్తాడు, అలాగే నేను కూడా నీకు చెయ్యాలని మా అమ్మని మా నాన్న ఎంతైతే ప్రేమగా చూసుకున్నాడో అదే విధంగా నిన్ను కూడా నేను అంతే ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నాను ప్రేమ అని అనేసరికి, ఇంక ప్రేమ ఒక్క రకంగా అయిపోయి తనంటే చాలా ఇదైపోయి ఒక్కసారి హగ్ చేసుకునేసరికి, ప్రేమ ప్రేమ అందరూ ఉన్నారు ప్రేమ అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా కామ్గా ఉండిపోతుంది. కామ్గా ఉండిపోయి ఇప్పుడు ఎంత సార్ ఏంటి ఇలా ఎంత అంటే 10,000 కట్టాలి సార్, 10,000 కడితే మిగతాదంతా 2,00,000 కడితే డౌన్ పేమెంట్ అవన్నీ వస్తాయి సార్, తర్వాత మీరు ఈఎంఐ కన్వర్షన్ చేసుకోవచ్చు సార్ అని అనేసరికి, వీడి దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి అని అంటే, రే నీ దగ్గర డబ్బులు ఎక్కడిరా అంటే, నేను కారు నడుపుతాను కదా, నాకు డబ్బులు ఏమైనా టిప్స్ వస్తే అవన్నీ దాచిపెట్టుకున్నాను రా దాచిపెట్టుకున్నాను అని అనేసరికి, ఓరి నీకు అన్నీ బాగా తెలుసురా అని చెప్పేసి అంటుకుంటూ ఉంటుంది ప్రేమ. ఇలా ఉండగా ఎలా అయితే చెక్ పెట్టింది, కానీ అసలు ఏం జరుగుద్ది, నర్మదని సాగర్ని రామరాజు కొడతాడా లేకపోతే ఏం జరుగుద్ది, కానీ వల్లి విషయాలు ఏమి బయటకు రావు కానండి. ఇక్కడ పాపం మిగతా వాళ్ళ విషయాలు అయితే నర్మదా సాగర్ వాళ్ళే వస్తాయి. కానీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నర్మదా సాగర్ పని చేస్తారా రామరాజు ఏంటనే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.